హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ కొంత దేవుని వాక్యాన్ని మనం సమాజపరంగా, అలాగే వాక్యాన్ని ఇన్నింటిని కలిపి మనం లెసన్ చేద్దాం. సమాజంలో ప్రతి వాడు ఏదో ఒక పని కలిగి ఉంటాడు. అడుక్కునేవాడు కూడా ఒక పనే. ఎందుకంటే వాడు పని చేసుకోకపోయినా అడుక్కోవడం కూడా ఆడుకో పనే. యాక్చువల్గా ఇలా మాట్లాడుతున్నా నా మాటే, కానీ లోపల చాలా అగ్రెసివ్తో ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. అవి కూడా బైబిల్ ద్వారానే. సమాజం పట్ల నాకు ఎటువంటి ఈర్ష్య లేదు. సమాజంలో ఏ విధమైనటువంటి కోపం నాకు లేదు వాళ్ళ మీద. ఎందుకంటే నాకు ఎవరి మీద కోపం ఉండదు. సమాజం ఎందుకు ఇలా మారిపోయింది? ఒక పేదవాడు బ్రతకటం ఈ దేశానికి అరిష్టమా? ఒక పేదవాడు, వాడు కులపోడైనా, వాడు ఏ కులం వల్లైనా సరే, వాడు పేదవాడే. ఆ కులంలో ఉన్నవాడు ఎందుకు వాడు పైకి వెళ్ళలేకపోతున్నాడు? ఏ కారణం చేత వాడు పైకి రాలేకపోతున్నాడు? నేను ఈ ఆలోచనల మధ్య నేను స్టడీ చేసిన వాడు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానన్న మాటే, కానీ లోపల ఒక అగ్నిపర్వతం అనేది బయలుదేరుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని దేవుని కృపను బట్టి అణుచుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే ఆ అగ్రెసివ్నెస్ దేవుడు ఇచ్చింది, నా స్వాతంత్రంగా కూడా రాలా. దేవుడు ఏమంటాడంటే చాలామందిని యాన్షియంట్ డేస్లో, బైబిల్ లేని కాలంలో, ఉదాహరణకు మోషే ఉన్న కాలంలో బైబిల్ లేదు. ఈ చివరికి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచే సమయాన్ని కూడా బైబిల్ లేదు. వీళ్ళందరూ ఎలా బ్రతికారు అని ఆలోచించినప్పుడు అచ్చంగా వాడు బ్రతికింది దేవుని వాక్యం మీదే బ్రతికారు. సమాజం ఈడ్చి కొట్టినా కూడా, సమాజం ముఖం మీద కాంటిని చుమ్మేసినా కూడా, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని, అనగా ఆనాటికి ఆ యేసుక్రీస్తు వచ్చే సమయానికి ధర్మశాస్త్రం ఉంది, దాన్ని మన ధర్మశాస్త్రం అంటాం. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటల ఆధారంగా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని రక్షిస్తున్నాడు అనే ఆలోచనతో మానవుడి విశ్వాసం మూలంగా బతికాడు, ఒప్పుకుందాం. అయితే ఈ బైబిల్ చదివే నేను దేవుని చేత ప్రేరేపించబడి లోపల ఒక అగ్నిపర్వతంలాగా మోసనం అని చెప్పి నాకు ప్రతిరోజు అర్థమవుతూనే ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. ఈవెన్ నాకు దేవుడిచ్చిన భార్య కూడా అర్థం కాదు. ఎందుకంటే నాకు యేసుక్రీస్తు నామం తప్ప ఇంకో నామం తెలియదు. అంటే శివుడు, పరమేశ్వరుడు ఇటువంటివి ఉన్నా కూడా వాళ్ళకి అసలు తెలియదు. నేనేంటంటే అచ్చం కొంచెం మునిగొచ్చాను కాబట్టి, నేను ఎటు నుంచి ఎటైనా వాక్యం ద్వారా మాట్లాడగలను కాబట్టి, దేవుడు నాకు ఆ వాగ్దాటి ఉంది కాబట్టి ఆయన నన్ను ఎన్నుకున్నాడని ఆయన అనేక దర్శనాల ద్వారా నాకు తెలియపరుస్తూ వాక్యం ద్వారా మాట్లాడాడు కాబట్టి నేను ఇలా ఉండాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా నేను ఈ వీడియో 3వ 4వ చేయటం. ఎందుకంటే 4 సార్లు 4 వీడియోలు ఇదే డ్రెస్ మీద, ఇది చాలా ఉన్నాయనుకోండి, దీని మీదే నేను వీడియోలు చేసి డిలీట్ చేశాను. ఎందుకంటే దేవుని యొక్క మాటలు అంత అగ్రెసివ్గా బయటకు వచ్చినాయి. నేను చదువుతూనే నేను చూస్తూనే అనుకున్నానంటే సరే, కానీ మన మాటలో సమాజానికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఏముందలే, సరే వాళ్ళకి అర్థమైనా కాకపోయినా మనం సమాజాన్ని కొంచెం ఆలోచించేలా మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రెసివ్ మాటలు మాట్లాడి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాం అన్న ఒకే ఒక్క ఆలోచనలో మనసులో దేవునికి సరి చెప్పుకుంటూ, ఇంత దారుణమైన మాటలు ప్రవక్తలాగా నేను మాట్లాడలేను ప్రభా అనుకుంటూ, ఆ రీసెర్చ్ మైండ్ని కొంచెం నార్మల్గా ఆలోచిద్దాంలే అని చెప్పేసి మాట్లాడుతున్నాను. వాస్తవంగా నాకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 10th క్లాస్ వరకు చాలా చక్కగా ఉన్నటువంటి ఆ లైఫ్ నాకు దేవుడు ఇచ్చినటువంటి లైఫ్గా భావించి, 10th క్లాస్ తర్వాత నుంచి వచ్చినటువంటి ఆ మెమరీస్ ఏది నాకు సరిగ్గా గుర్తుండదు.
ఎక్కువ శాతం నాకు ఓల్డ్ నా బతుకులో నా యొక్క చిన్నతనంలో ఉన్నటువంటి జీవితాలు గుర్తుకుంటాయి. వాటిలో ఒకటి ప్రధానమైనది, ఇళ్ళెమ్మటి బండ్లు అమ్మేవాళ్ళు వస్తారు. అవి చాలా చక్కగా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. అసలు భలే స్మెల్ కానీ అసలు బ్యూటిఫుల్. ఆ మెమరీ నేను మర్చిపోలే. మా అమ్మగారు అనేవాళ్ళు, అరే అసలు ఇవి భలే చేస్తారా, ఎలా చేస్తారో తెలియదు కానీ చాలా భలే బాగుంటాయిరా, నువ్వు కూడా తినని చెప్పి మా అమ్మగారు ఇచ్చారు. నేను ఒకసారి కొనుక్కొని తినేవాడు, అంటే ఈ మా అమ్మగారి దగ్గర అడిగినప్పుడు. అటువంటి సందర్భంలో ఆ జ్ఞాపకం ఆధారం చేసుకొని ఇప్పుడు ఈ మెసేజ్ ఇస్తాను అని నాకు తెలియదు. దేవుడి యొక్క నిర్ణయం చాలా గొప్పగా ఉంటుంది. మనిషికి అనుభవం నుంచి పాఠాలు ఇవ్వడం అనేది దేవుని యొక్క గొప్ప లక్షణం. నేను మరీ అంతగా ఫాస్టర్గా కాకపోయినా సబ్జెక్ట్ని బాగా స్టడీ చేసేవాడిని కాబట్టి నాకు ఈ స్టడీ చేసి సమాజానికి ఇవ్వటం అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. చాలామందికి చాలా వ్యసనాలు ఉంటాయి. కొంతమందికి తాగుడు అలవాటు ఉంటుంది, అది ఒక వ్యసనంగా మారిపోద్ది. కొంతమందికి సిగరెట్లు వ్యసనంగా ఉంటుంది, కొంతమందికి సినిమాలు వ్యసనంగా ఉంటాయి. రకరకాల వ్యసనాలు ఉంటాయి. కొంతమందికి డబ్బు సంపాదించడం అనే వ్యసనం ఉంటుంది. నాకు ఈ దేవుడు అంటే ఒక వ్యసనం చిన్నప్పటి నుంచి. మరి ఆమె మా అమ్మగారు ఎలా ఉద్దేశంతో మరి నా యొక్క ఆలోచన దాన్ని గ్రహించి ఆమె మరి అలా దేవుడి మాటలు చెప్పుకుంటూ వచ్చిందో తెలియదు కానీ చివరికి రాను రాను నాకు అది ఒక వ్యసనంగా మారిపోయింది. ఆ వ్యసనంగా మారిపోయే క్రమంలో ఆ జ్ఞాపకాలను ఆధారంగా చేసుకొని ఈరోజు ఆ సమాజానికి ఆ జ్ఞాపకం ఆధారంగా ఒక లెసన్ ఇస్తున్నానని ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి నేను ఇస్తున్నాను. నేను మీలా మాట్లాడుతున్నాం అనుకున్నావా? అలా ఉండదు నా లాంగ్వేజ్, అసలు ఇలాగ ఉండని కూడా ఉండదు. సరే, ఏదేమైనా ఆ వీడియో చూసినప్పటి నుంచి, అతని భావభావాలు చూసినప్పటి నుంచి నాకు అనిపించింది, అసలు ఈ దేశంలో మనిషి బతకూడదా? భారతదేశంలో మనిషి అనేవాడు బతకూడదా? వాడు హిందూ అయినా, లేకపోతే వాడు క్రిస్టియన్ అయినా, లేకపోతే వాడు ముస్లిం అయినా, వాడు ఎందుకు బతకూడదు? శుభ్రంగా ఎందుకు బతకూడదు? ఒక పేదవాడు బ్రతికి తప్పేంటి అని అనిపించింది. అట్ ద సేమ్ టైం నాకు అతని ముఖం చూడగానే, ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది కాబట్టి అతని ముఖం చూడగానే ఏడుస్తూనే ఉన్నా. ఏం చేయలేడు పాపం, పేదోడు, సపోర్ట్ లేదు అక్కడ. ఒక్క సపోర్ట్ ఉన్నా 10 మంది కలిసి సపోర్ట్ 10 ఇచ్చినా కూడా అక్కడ ఉన్న ఎవడు ముందుకు వచ్చేవాడు కాదు. కానీ అతని యొక్క చూపు మనిషిని కదిలించేసింది, ముఖ్యంగా నన్ను కదిలించి పడేసింది. సో దీని సంగతి చూడాలి, ఈ లెసన్ ద్వారా దీని ద్వారా లెసన్ ఇవ్వాల్సిందని డిసైడ్ అయ్యాను మనసులోనే. సరే, దేవుడు సమయం ఇచ్చాడు, అతను చూస్తూ అక్కడున్నవాడు కూడా ఏకి పెడదాం ఏమా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, హిందూ దేశాన్ని అంటే భారతదేశాన్ని దాని సరిహద్దులను దాటి ఇతర దేశాలకు వచ్చినటువంటి హిందూ అనబడిన ఎవడైనా కానీ మీరు గనక ఇటువంటి విషయాలు చూసి స్పందించకపోతే రేపు మీకు కూడా ఇదే పరిస్థితి రాబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, హిందూ అనబడిన వ్యక్తి ఇతర దేశాల్లో ఎవడైతే ఉంటున్నాడో ఆ ఉన్నవాడు ఇటువంటి వీడియోలు చూసి మీరు కనుక తొలగితే రేపు మీకు ఇదే స్థితి రాబోతుంది. దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏ పని అయితే చేసావో అదే తిరిగి నీ మీద కూర్చుంది. దాన్ని బైబిల్ ఏముందంటే, దాన్ని కర్మ సిద్ధాంతం అంత బైబిల్, ఎందుకు నిజంగా బైబిల్ అంత. బైబిల్ ఏముందంటే దానిని కర్మ సిద్ధాంతం ఉంది అని చెప్పింది. ఒకసారి చూద్దామా దాని యొక్క అర్థం ఎలా ఉంటుందో? ఒకసారి చూద్దామంటే తర్వాత దీంట్లోకి వెళ్ళిపోదాం. నేను చేసిన స్టడీ ఇలా ఉంటుందండి, చూడండి.
కర్మఫలం అని రాసుకున్నాను నేను చేసిన స్టడీస్లో. కర్మఫలం ఇక్కడ నుంచి మొదలైంది. ఆదికాండం 3-4 పనులలో అధ్యాయాల్లో ఇది వచ్చిందనమాట. అంటే దేవుడు చెప్పినటువంటి పనిలో మీరు తినవద్దు లేదా ఈ పని చేయవద్దు అని ఎప్పుడైతే చేశారో అని చెప్పినప్పుడు ఆ పని దేవుడు దాన్ని ఆ పని చేయవద్దు అన్నప్పుడు ఎప్పుడైతే ఆ పని తిరిగి చేశారో అప్పుడే దానిని ఆజ్ఞ అతిక్రమము అంటారు. ఆజ్ఞ అతిక్రమం. ఎప్పుడైతే దీనిని ఆజ్ఞను అతిక్రమించామో అంటే చేయవద్దు అనే పని, దీన్ని గ్రాంధికంగా కర్మ అన్నాం. కర్మ అంటే క్రియ. చేయవద్దు అన్న పని చేశారు కాబట్టి దాని యొక్క ఫలితం వచ్చింది. దానిని ఫలితం. అందుకని దీన్ని కర్మఫలం అన్నాం. కర్మఫలం ఎలా వచ్చింది అంటే మానవుడు చేసినటువంటి తప్పుల వలనే ఈ కర్మఫలం వచ్చింది. అందుకని కర్మఫలం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మనిషిలో ఏముంటుందంటే భయం. భయం. నువ్వేం చేసావు? నీ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డాను. ఎందుకురా? నువ్వు చేయవద్దని చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞ మేము మీరి ఉన్నాం కాబట్టి భయపడ్డాము. దానితో పాటు మేము దిగంబరిగా ఉన్నామని అర్థమైంది. దీనిని కర్మ సిద్ధాంతం అన్నాం. ఇక్కడ నుంచి మన కర్మ సిద్ధాంతం తీసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే హిందూ అనబడిన వాడు ఎవడైనా కానీ, ఇతర దేశాల్లో ఉన్న హిందూ అనబడిన వాడు మీరు కనుక ఇటువంటి వీడియోలు చూసినప్పుడు మీరు కనుక స్పందించకపోతే రేపు నీ బిడ్డలకు కూడా ఇదే రాబోతుంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్నావు, నువ్వు కలకాలం ఎవడు బతకడు కదా, కానీ నీ బిడ్డలు బతికేస్తారు. నువ్వు చనిపోయిన తర్వాత నీ బిడ్డలకి నువ్వు శాపాన్ని ఇస్తావు, మంచి ఫలాలు ఏమి ఇవ్వవు. నువ్వేమనుకున్నావంటే ఇది చాలా చక్కగా ఉన్నాయి, ఈ దేశాలు బాగానే ఉన్నాయి, మాకు పాస్పోర్ట్లు వచ్చినాయి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఆ దేశంలో నీ దేహం వదిలిన తర్వాత నీ పిల్లబడే వేదన, నీ పిల్లలకి నువ్వు శాపాన్ని ఇస్తావు, కానీ నువ్వు మంచి ఫలాలు ఏమి ఇవ్వవు. ప్రతి ఒక్క హిందువుని కోరుతున్నాను, ప్రతి ఒక్క హిందువుని, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క హిందువుని కోరుతున్నాను, మీరు కనుక స్పందించకపోతే, మీరు కనుక ఇటువంటి దరిద్రాన్ని ఇటువంటి దాష్టికాలను కనుక మీరు ఆపకపోతే చనిపోయేది నువ్వు కాదు, నీ బిడ్డలు. నీ బిడ్డలు ఎంత దారుణంగా ఉంటారో ఏంటనేది బైబిల్ చదివేవాడుగా నాకు తెలుసు. దానిలో ఉన్నటువంటి ఆ డెప్త్ సబ్జెక్ట్ వెళ్ళిపోయిన, నేను ఎంత డీప్ సబ్జెక్ట్ చదివానో నాకు మాత్రం తెలుసు, ఎవరికి తెలియదు. రేపు నీ బిడ్డలకు కూడా ఇదే ప్రాబ్లాన్ని ఎదుర్కోబోతున్నారు. నువ్వు అనుకున్న విధంగా క్రిస్టియానిటీ ఎప్పుడు నీకు మెత్తగా కనపడదు. క్రిస్టియానిటీ చీకటి శక్తులకి వ్యతిరేకం. ఇది గుర్తుపెట్టుకో. క్రిస్టియానిటీ మనుషులకు వ్యతిరేకం కాదు, క్రిస్టియానిటీ చీకటి శక్తులకు వ్యతిరేకం. క్రిస్టియానిటీ లంచాలకు వ్యతిరేకం. క్రిస్టియానిటీ దౌర్జన్యానికి వ్యతిరేకం. క్రిస్టియానిటీ ఆజ్ఞల మీద బతకాలనేటువంటి ఒక సిద్ధాంతం, బైబిల్ని ఆధారంగా దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆధారంగా చేసుకుని బతకాలనుకున్నటువంటి సిద్ధాంతం అది. నువ్వు అనుకున్నటువంటి క్రిస్టియన్ కంట్రీస్ నువ్వేమి అవి శుతిమెత్తగా ఉండవు, తాట తీసి ఎండేస్తాయి. నువ్వు ఈరోజు బాగా వెళ్ళొచ్చు, అర్థమైందా? ఈరోజు భారతదేశంలో నుంచి వచ్చినప్పుడు చక్కగా వెళ్ళొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళొచ్చు. ఇతర దేశాలకు వెళ్ళి నీ కుటుంబం అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు, నేను కాదంటలేదు. నువ్వు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా నువ్వు నీ కళ్ళు తెరుచుకోలేదో, నీ గుడ్డితనం నీ బిడ్డలకు శాపంగా మారుద్ది. నేను ఇది 1000 తరాల గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను. 1000 తరాలు. ఈ తరాలు శుభ్రంగా ఉండాలంటే మీరు మేలుకోవడం మంచిది. నేను అందుకే మిమ్మల్ని చెర్నకొల్లు లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాను. మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పలానోడు వీడు మన ఏంటంటే
హిందువులకు వ్యతిరేకం రాను అనుకున్నాం. నేను హిందువునే, పక్కా నేను హిందువునే, బొమ్మలు పూచుకునేవాడు కాదు. హిందూ దేశంలో హిందువుని వాడు బైబిల్ పట్టినవాడు. ఆ సందర్భంలో నేను హిందువుని, బొమ్మలు పూంచుకుని హిందువుని కాదు. నేను ఈ బైబిల్ మీద స్టడీ చేసిన తర్వాత మీకు వచ్చే ప్రమాదం గురించి మాట్లాడుతున్నాను, నీ బిడ్డలకు వచ్చే ప్రమాదం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికే హిందువులని దారుణంగా చూస్తున్నారు. ఇప్పటికే హిందువులు అనే వాడిని అత్యంత నీచంగా చూస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. జాబులు కూడా లేకుండా చేశారు. రైట్, సరే, ఏది ఏమైనా మీరు కనుక నిలబడకపోతే, దేశంలో ఉన్నటువంటి దాష్టికాలకి మీరు వ్యతిరేకంగా నిలబడకపోతే నీ బిడ్డలకు వస్తుంది ఆ పాపం. ఇప్పుడు అక్కడ ఉన్న విషయం చూద్దాం. కొంచెం కోపంలో నేను మాట్లాడతానేమో, మీరేమీ ఎక్కువ తీసుకోవద్దు. అలాగని కావాలని నేను మాట్లాడను. నాకు పేదలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాడు బ్రతకాలి. ఎందుకో తెలియదు, పేదవాడు బ్రతకాలి. పేదవాడు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు వాడిని. మొదటి నుంచి ఇష్టం ఉంటాను. ఇదే ఆలోచనతో ఉంటాను నేను. అందుకే నా మీద ఎవడన్నా కామెంట్ చేసినా కూడా పెద్ద పట్టించుకో. నా మీద దాడి చేసినా పెద్ద పట్టించుకోని. కానీ తిరగబడ్డానా అగ్రెసివ్గా ఉంటుంది. నాది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సరే, ఏదేమైనా చెప్పుకోవడం కాదు, ముందు ఇక్కడున్న ట్యూషన్ చూద్దాం. చూసిన తర్వాత మనం బైబిల్ దగ్గర మాట్లాడదాం. ఇప్పుడుగా 16 minutes అయింది. సరే, చూడండి ఒకసారి చూడండి. టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసే తప్పు కాదు కదా. ఈ వీడియో చూసాక భారతదేశంలో మనిషి బతకూడదా? దేశం ఎవడతారా? హిందువులదా? హిందూ దేశంలో ఉన్న హిందువులు అయితే వాడు ఇతర దేశాలకు ఎందుకు పరిగెత్తాడు? ఏ కారణం చేత? సగం బట్టలు కట్టుకుంటున్నారు కదా. ఏదన్నా అంటేనే ఒక్కొక్కడు ఫీల్ అయిపోతారు. ఎక్కడ లేని ఫీలింగ్స్ వచ్చేస్తాయి. మమ్మల్ని రేసిజం అంటున్నారు, మమ్మల్ని తక్కువ చూస్తున్నారు, మేమంటాం తలుసా, ఇటువంటి సెంటిమెంట్గా మాటలు తీసుకొస్తూ ఉంటారు. అయినా సరే నేనేం కరిగిపోను. ఎందుకంటే నేను ఒక స్టాండర్డ్ తీసుకున్నానంటే ఇక దాన్ని మార్చడం అనేది ఎవడి వల్ల కాదు. ఓకే, సరే, మీరేమో భగవద్గీత అంటున్నారు. భగవద్గీత అసలు మిమ్మల్ని ఏమంటాం తెలుసా? అసలు హిందూ అనేవాడిని ఏమంటాం తెలుసా? మీరేమంటారంటే బ్రిటిష్ వాడు బైబిల్ తీసుకొచ్చి మనిషిని ఎడగొట్టాడు రా అంటున్నాడు. బ్రిటిష్ వాడు బైబిల్ తీసుకొచ్చి ఉండొచ్చు, విడగొట్టింది వాడు కాదు. మనుషులని విడగొట్టింది భగవద్గీత. తెలుసా మీకు? అదే చూపిస్తాను రమ్మండి, మళ్ళీ చూపిద్దాం. అదే చూపిద్దాం. మనిషిని విడగొట్టింది భగవద్గీత. మనిషిని విడగొట్టింది భగవద్గీత. భగవద్గీత బైబిల్ కంటే ముందుందా? బైబిల్ భగవద్గీత కంటే ముందుందా? నీ లెక్క ప్రకారం బైబిల్ కంటే ముందున్నది భగవద్గీత. కాబట్టి భగవద్గీత మనిషిని విడగొట్టింది 4 వర్గాలుగా: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విడగొట్టింది. మనిషి అనేవాడు ఎక్కడ విడిపోయాడు? ఈ మనిషి అనేవాడు హిందువైతే వీడు ఇతర దేశాలకు వెళ్ళినా కూడా వాడి దరిద్రం అలాగే ఉంది. ఏమనుంది? వాడు శూద్రుడైతే నువ్వు శూద్రుడురా, వాడు బ్రాహ్మణుడైతే నువ్వు బ్రాహ్మణుడురా, వాడు క్షత్రియుడైతే క్షత్రియుడురా, నువ్వు వైశ్యుడురా అని చెప్తూనే ఉంది. అది నువ్వు ప్రపంచ దేశాలకు దీన్ని అంటబెట్టుకొని పోయినా కూడా నీ దరిద్రం పోలేదు అని అర్థం. అప్పుడు బైబిల్ మీద పడి ఎడతారు ఎందుకు మరి అప్పుడు? అందుకే నేను ఒకసారి కొంచెం ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వాడేది. అందుకే నీకు జ్ఞానం లేకపోతే, జ్ఞానం రావాలంటే కొంచెం ఇన్ఫార్మల్ లాంగ్వేజే వాడాలి ఎవరికైనా. ఓ పరంతప, ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణ స్వభావములను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడుదురు. ఆడి పనులు ఏంటంట? వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యమును వైశ్యులకు సహజ స్వభావములు కర్మలు కాగా
పరిశ్రమలు మరియు ఇతరులను సేవించడం ఎవరికి అనునవి శూద్రులకు సహజ కర్మములు. నువ్వు ఎక్కడ పోయినా నీదే ఉంది కదా. నువ్వేమో హిందువుని మమ్మల్ని కొడుతున్నారు, ఇలా కొడుతున్నారు అంటున్నారు. నువ్వు చేసే కర్మలేమో దరిద్రంగా ఉన్నాయి. నువ్వు చేసే నీ బ్రతికేటో నీకు అర్థం కాల. అమ్ముకుందామని నేను వచ్చిన ఇవాళకి అయిపోతుంది, రేపటి అయిపోతుంది. స్వీట్ షాప్లో వారానికి 10 రోజులు అట్లనే ఉంటున్నాయి. రోజు అయితే అయిపోతలేవు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు అడుగుతలేరు? మేడారం జాతర అంటే ఎక్కువ హిందువులసే వస్తారు. ఇంకా నాలాంటి పేదవాడు అక్కడికి వచ్చి చేస్తున్నా అంటే ఉన్నాడు ఒక్కడే కదా, ఇంక ఏదో ఒకటి బ్లేమ్ చేద్దాం. మీద పడితే పుట్ట కోసం చేసుకున్న వాళ్ళ మీద పడితే వచ్చేది ఏంది మీకు చెప్పు? మీకు మీ వీడియో వైరల్ అవ్వాలి, మీకు లైకులు రావాలి, మీరు ఫేమస్ అవ్వాలి, అంతే కదా. అది వేరే దాని మీద పెట్టండి ఫోకస్. నా చిన్న వ్యాపారం మీద పెడితే మీకేమొస్తుంది? దీనికి ఇంత రాజాంతరం దేనికి చెప్పు? ఏదో నేను పుట్ట కోసం నేను వచ్చిన జాతరలో అమ్ముకుందామని నేను వచ్చిన ఇవాళకి అయిపోతుంది, రేపటి అయిపోతుంది. ఇవాళ కాకపోతే బాలకోబా రేపుడుతో అమ్ముకోవచ్చు, ఎల్లుండి అమ్ముకోవచ్చు. స్వీట్ షాప్లో వారానికి 10 రోజులు అట్లనే ఉంటున్నాయి. రోజు అయితే అయిపోతలేవు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు అడుగుతలేరు? చాలా వరకు వెళ్ళిపోతుంది ఐటమ్ అనేది, అదవుతుందా? అంటే నెక్స్ట్ ఏంటి, ఫ్రెష్ స్టాక్ తెచ్చుకుంటాం మనం, అదవుతుందా? అదే పెద్దవాళ్ళ దగ్గర 70 రూపాయలు. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు 10 రూపాయలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 10 రూపాయల దగ్గర పోతావా? పెద్ద వ్యాపారస్తులు క్లీన్గా చేసి నీట్గా చేసి 80 రూపాయలు పెట్టరండి. 10 దగ్గర తింటారా, 80 దగ్గర తింటారా? మీరైతే 10 రూపాయల దగ్గర తింటాం కదా. సో అప్పుడు స్టాక్ ఎవరి దగ్గర అయిపోతున్నట్టు? 10 రూపాయల దగ్గర కదా. సో అప్పుడు ఎవరిది నీట్గా ఉన్నట్టు, ఎవరి దగ్గర ఎక్స్పెక్టెడ్ అవ్వకుండా ఉన్నట్టు? 10 రూపాయల వాడి దగ్గర కదా. మరి అన్నప్పుడు ఎవరు మీరు క్వశ్చన్ చేయాలిపోయి 87 రూపాయలు కదా. మరి ఆన్ వదిలేసి చిన్న వ్యాపారం దగ్గరకు వచ్చి ఈయనని మీరు ఇన్ని ఎక్స్పెక్టెడ్ లేకపోతే అవన్నీ ఎందుకు క్వశ్చన్ చేస్తారు? మీరు అడగాలనుకునే వాడికైనా సెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఏ ఛానల్ నాకు తెలియదండి, మాట్లాడదాం అంటే ఛానల్ పేరు చూడలేదా కానీ సిచ్యువేషన్ చూసాను. నేను కూడా చెప్తున్నాను, 100 రూపాయల బిర్యానీ దగ్గర పోయి 100 రూపాయలు కదా అని తినట్లు అందరూ. వాడి దగ్గర 100 రూపాయలు అంటే వాడి దగ్గర ఫ్రెష్గా వెళ్ళిపోతున్నారు బాబు, పక్క రోజుకి అది మిగలుతూ మళ్ళీ కొత్తగా బిర్యానీ చేసుకొని వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే. అది ఇప్పుడు 10 రూపాయల బన్ అంటే 10 రూపాయల బన్ అమ్మేవాడు ఎవడు? మళ్ళాంటి సామాన్యుడేగా, వాడు మధ్య తరగతి వ్యక్తే కదా. ఆ 10 రూపాయల బన్నులో ఫ్రాడ్ జరిగిందని చెప్పి వాడిని వాడు చిన్న వ్యక్తి, వాడిని కట్టేసి కొట్టినా వాడిని ఈడుస్తాయినా అనే దిక్కులేరని. అదే మరి పెద్ద పెద్ద కంపెనీలలో ఫ్రాడ్ జరుగుతుందిగా, ఒక్క దాంట్లో కాదుగా జరిగేది. ఇప్పుడు మనకి చికెన్ మటన్ పెట్టే వాటిలలో పెద్ద పెద్ద వాటిలలో మరి ఎవరు హెల్త్ మినిస్టర్లా ఎవరు వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ నాకు అతని ముఖం చూసి ఎంత కళ్ళ నీళ్ళు వచ్చినాయంటే తట్టుకోలేకపోయా. ఒక పేదవాడు దేశంలో బతకూడదురా? ఎందుకు బతకూడదు? ఈ కాలం నుంచి బతకూడదు? బైబిల్ ఎటువంటి లాంగ్వేజ్ మాట్లాడింది తెలుసు మీకు? అసలు బైబిల్ వాడిన లాంగ్వేజ్ ఇటువంటి మనుషుల మీద, బైబిల్ వాడిన లాంగ్వేజ్ ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ రాయబడదు. దేవుడైన యెహోవా గొప్ప కార్యాలు ఎందుకు చేస్తాడంటే పేదల పట్లే చేస్తాడు, ఇంకోటి పట్ల చేయడు. ఎందుకు చేయడంటే నువ్వు అనుకున్న ఆ హిందూ అనేవాడు ఎవడైనా కనుక ఉంటే వాడు డబ్బున్నోడైతే వాడు అక్రమ సంపాదన చేసి ఉంటాడు. అంత పేదలకు రావాల్సినటువంటి డబ్బుని వాడు దొంగిలించి దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు వాడి సంతానాన్ని సర్వనాశనం చేసేస్తాడు. చాలామంది ప్రశ్నిస్తాడు, ఈ దేవుడైతే గొప్పడైతే ఈ పిల్లలని ఎట్లా అన్నారు? ఎందుకు పిల్లలను చంపేశారు? గొర్రెలు చంపడం ఏంటి, కుక్కలు చంపడం, నక్కలు చంపడం ఏంటి? ఆడే దేవుడు అంటాడు. ఎప్పుడైతే కుటుంబంలో ఒక యజమాని తప్పు చేస్తాడో ఆ కుటుంబం మొత్తం శాపానికి గుర్తు, శాపం అనుభవించాల్సిందే. అది లా. అర్థమైందా? అదేం లా నువ్వు అనవచ్చు. ఒకసారి బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కదైనా ప్రశ్న చెప్పడం కాదు. ఇతను చూపు ఎంతమందిని చంపేసింది తెలుసా? ఆ ముఖం కనీసం పేదవాడి ముఖం లాగుందా? ఫ్రాడ్ చేసేవాళ్ళలాగా ఉందా? ఎన్నిసార్లు చూసానో పాపం, అసలు నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి పాపం వాడు భేద చూపులు. ఈ దేశంలో మనిషి అనేవాడు బతకడానికి లేకపోతే ఇది అసలు జంతు ప్రపంచమా లేకపోతే ఎవడి ప్రపంచం అనేది? ఇది మనుషులకు పుట్టిన దేశమా లేకపోతే జంతువులకు పుట్టిన దేశమా ఇది? రాజకీయ నాయకుడు సరిలేడు, వాడిని ఎన్నుకున్నటువంటి జనం సరిలేరు. కనీసం నేను పొట్ట పోషణ కోసం నేను బ్రతకాలి, నా పిల్లలను పోషించుకోవాలని వాడికి వచ్చిన స్కిల్ ఏదో
ఆ స్కిల్ను ఆధారంగా చేసుకొని ఆ వచ్చిన ఉత్పత్తిని సమాజంలో అమ్ముకోవడం కూడా తప్పేనా? ఇప్పుడు కర్మ ఏంటి? వాడి కర్మ ఏంటంటే ముస్లిం అవటం వాడి కర్మ, అంతేనా? హిందూ అనబడిన ఈ ఎంగిలి కుక్కలు ఇతర దేశాలకు వెళ్ళి బతుకుతున్నాయిగా. ఎరా ఏదన్నా అన్నాం అనుకో, ఒక్కొక్కడు మనికి చేస్తుంటాడు, ఒక్కొక్కడు అసలు ఎక్కడ లేని ఫీలింగ్స్ వచ్చేస్తుంటే కాదురా. ఈ ఎంగిల్ నా కొడుకులు ఇతర దేశాలకు వెళ్ళి చక్కగా బతుకుతున్నారు కదా. ఆ బ్రతికే క్రమంలో నువ్వు నీ దేశాన్ని ఎందుకు వదిలిపెట్టొచ్చావు అంటే అక్కడ బతకడం నీకు తెలియక. ఇటువంటి లేబర్ నా కొడుకులు ఎవరు వీళ్ళు? ఇది ఒక పనికి మాలింది పేదల మీద పెట్టుకొని, పేదల మీద ఒక గొట్టాలోట ముందేసుకొని సరిపోయిద్దా? ముందుగా సరిపోయిద్దా? వాడు భేద చూపులు తప్ప ఏమన్నా మాట్లాడా పాపం. వేరే ఛానల్లో చూస్తే కనీసం తెలుగు మాట్లాడటం కూడా రావట్లేదు వాళ్ళకి. చిన్నప్పుడు బన్నలు మేము తిన్నాం కదరా, మరి మేము బాగానే ఉన్నాక, మాకు పిల్లలు పుట్టారుగా బాగానే. నేను హిందూగా ఉన్నప్పుడు కూడా మేము తిన్నాంగా. మరి నేను చక్కగా హిందూగా ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా తిన్నా బన్నలు, భలే ఇష్టం నాకు, బాగా చేస్తారు అవి. నేను తిన్నాను, మరి మా పిల్లలు బాగానే పుట్టారా, మేము బాగానే ఉన్నాం, మరి నీకెందుకు కలగట్లేదు అంటే లోపంలో బన్నలో ఉందా లేకపోతే నీలో ఉందా? ఎవరిలో ఉందరా పిల్లలు పుట్టకపోవడం కారణం? మీరు అసలు మనుషులకు పుట్టారా? ఎవతరా ఇది అసలు? ఇది ఫుడ్ చెక్ చేయడం ఏంటి? ఇది ఎవరిది అసలు? దీనికి ఎవరికి సంబంధించింది? దీని బతికేంటి? ఎవడి వలన? ఎవరిది ఇది అసలు? ఎవరిది ఇది అసలు? ఇది ఎవరు అడగడానికి? చూడు అసలు ఎట్లా అడుగుతున్నాడు కుర్రాడు, అసలు మగాడాడు. అది మగతనం, మగతనం. అది వాడు చేసిన ఉత్పత్తి నిజమైనదని నిరూపించే గొప్ప శక్తి ఉన్నవాడు వాడు. అటువంటి మగాడిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా కూర్చుంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు ఒకడి కింద పని చేయట్లా. వాడు ఎందుకంటానంటే వాడు నా సహోదరులు అంటాడు కాబట్టి, నా సహోదరులు అంటాడు కాబట్టి నన్ను మాట్లాడుతున్నా. నాలాగా చదువుకోవాలా, కానీ నేను చదువుకొని ఉద్యోగాలు అడుక్కున్నవాడు. నేను నాలాగా చదువుకోవాలా, కానీ నేను చదువుకొని ఉద్యోగాలు అడుక్కున్నవాడిని. ఈరోజు కూడా చదువుకున్నాడు ఉద్యోగాలు లేవు. నేను ఉద్యోగాలకి దగ్గరనే, కానీ స్వయం శక్తితో తనకున్నటువంటి ఆ స్కిల్ని ఉపయోగించి ఆ యొక్క ఉత్పత్తి చూసేవా ఎంత చక్కగా తీసుకొచ్చాడు. అసలు ఇమ్మీడియట్గా చూపించాడు. ఇక అంతే, ఇప్పుడే అప్పటికప్పుడే అది చూపులు తప్ప ఏం చేయలేకపోయా నేను. వాడు మోసం చేసేలా కనపడుతున్నాడు. మొఖాలు మనుషులు చూస్తే మోసాలు చేసే మొఖాలు కనపడుతుందా? ముస్లిం మనిషిగా నిజాయితీగా ఉండడా? ముస్లిం నిజాయితీగా ఉండకూడదని నన్ను నిరూపిస్తున్నావా? ఇది ఒక బజార్ది. ఇది నాకు అందుకు కోపం వస్తుంది, నేను తట్టుకోలేకపోతుంది. అందుకే అటువంటి మాటలు, అసలు బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ. ఈ ముసలావిడ ఇంకా నవ్వుతుంది. ఏం కూడా కనీసం ఇంకా ఇద్దరు పిల్లల్ని ఎంతోమంది పిల్లలు ఉంటారుగా, ఆడి పిల్లలు కరెక్ట్గా చెప్పిద్దావా? ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇవి అడుగుతుంది. ఇది ఎవడో ఎక్కడ తప్పు చేయలేదా? ఎవడిని మోసం చేయలేదా? ఎవడి జీవితాలు సర్వనాశనం చేయలేదా? చేయదా? అక్కడ కూర్చున్నారే, ఇక్కడ కూర్చొని పాపం అందరి ముఖాల్లో వాడుకున్నంత స్వచ్ఛమైన ముఖం ఇక్కడ ముఖాల్లో కనపడుతుందా? నేను వాళ్ళు ఎంత స్వచ్ఛత చూస్తున్నా నాకు తెలుసు. వీళ్ళలో కనపడుతుంది ఆ స్వచ్ఛత. ఆ పిల్లలు చెప్తారా? వాళ్ళకెలా పిల్లలు పుట్టారుగా, ఆ కనీసమైన పిల్లలు వాళ్ళ పిల్లలు నిజాయితీపరం చెప్తారా వాళ్ళు? ఇప్పుడు ఏమో బొట్టు పెట్టుకుంది. ఈ బొట్టు సిద్ధాంతం ఎవరిది? భారతదేశాన్ని కాదే. ఈ తాళిబొట్టు సిద్ధాంతం భారతదేశాన్ని కాదు కదా. ఇది ఈ దేశం మీద ఎవరు వచ్చారు? వీళ్ళు వచ్చుండే ఎవడో. ఈ బొట్టు సిద్ధాంతం ఎక్కడది కాదు కదా. ఈ బొట్టు సిద్ధాంతం ఎక్కడది? ఏదైనా మాట్లాడితే కనీసం సమాజం ఉంది, ఏకిపెట్టుద్ది అనే బుద్ధి జ్ఞానం లేవా వాళ్ళకి?
ఆ బుద్ధి జ్ఞానం ఉంటే వీళ్ళు ఇలా బరితెగించరు. బొట్టు సిద్ధాంతం ఇక్కడ కాదు కదా. బొట్టు సిద్ధాంతం ఈజిప్షియన్ కల్చర్. బొట్టు సిద్ధాంతం ఈజిప్షియన్ కల్చర్ అండి. ఇప్పుడు ఏం పట్టుకుంది కదా, ఎంత పెద్ద బొట్టువాడు పెట్టుకుంది కదా ఇది, ఈ ముసలావిడ ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, ఇంతకు ఆ బొట్టు సిద్ధాంతం ఎక్కడికి వచ్చింది మరి? ఎవడ కొంపలాసం జరిగి వచ్చారు ఇడంతా? మరి బైబిల్ చూద్దామా ఇళ్ళ సంగతి? ఎవడ నీతిగా ఉన్నాడు చెప్పండి, కింద కామెంట్ పెట్టండి రా. ఎవడ నీతిగా ఉన్నాడు? ఎవడ ముఖంలో నీతి స్వచ్ఛత కనపడుతుంది? ఆ దమ్ము ఇదిగో ఈ ఫేస్లో కనపడుతుంది, ఈ కళ్ళలో ఉంటుంది. ఆ దమ్ము ఇది ఈ కళ్ళలో కనపడుతుంది. మగాడాడు తనకున్న స్కిల్ను ఉపయోగించి ఆ స్కిల్ ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులను అమ్ముకుంటూ బతుకుతున్నటువంటి మగాడాడు. ఇంకా నేనన్నా ఇది ఇలాగ రోడ్ల మీద పెట్టుకొని అమ్మాలంటే సిగ్గుపడతా. నేను అమ్మలేను, నాకంత ధైర్యం లేదు. నేను చదువుకున్నాను, నాకేంట్రా బాబు అనేటువంటి ఆ యొక్క ఈగో చూసావా, అది నన్ను ఆ పని చేయలేదు. నన్ను ట్రై చేస్తా, వల్ల కాదు. కానీ వీడు మగాడు, చదువుకున్నవాడి కంటే మగాడు. నువ్వు ఎక్కడికైనా పో, ఎన్ని చోట్లకైనా పో, ఈ విషయం వరకు ఇంతవరకు ఈ సీన్ వరకు మాత్రం మగాడు. ఇంకంతే. ఇలా ఏమొక పిల్లలను కలిసింది ఏం కూడా వాళ్ళ బిడ్డలు కరెక్ట్గా 100% నీతి అని చెప్పుద్దా? ఇక్కడ నిలబెట్టింది కదా, ఇప్పుడు ప్రశ్నిస్తుంది కదా. నేను ఈ అమ్మాయిని బైబిల్ పరంగా మాట్లాడంటే దీని పేరు వేశ్య అంట. నేను ఇది ఎంతమంది సంసారాలు కూలిస్తే, నేను ఆ బైబిల్లో పదాలు నేను చూపించాను. ఎంతమంది మగవాళ్ళతో ఇది వ్యభిచారం చేస్తే ఇటువంటి మాటలు బరితెగించి మాట్లాడడం పబ్లిక్లో, తన యొక్క పాప తెలుసుకోకుండా. దీనిలో పాపం లేదా? ఈ ఆడదానిలో పాపం లేదా? ఈ ముసలాం సంతానంలో పాపం లేదా? ఈ ముసలాం ఏనాడైనా నీతి పనులు చేసి ఉండాలి. ఎక్కడిది బొట్టు? ఎవడదరా ఈ బొట్టు సిద్ధాంతం? మాది కాదు కదా. మరి ఈ దేశం మీదకి వచ్చి జనాలను లోకల్లోనే తప్పుతున్నారా మీరు? నువ్వు ఫలానా అని. అసలు నీ బొట్టు సిద్ధాంతం ఎక్కడిది కాదు కదా. ఈ బొట్టే అనేది కానప్పుడు, ఈ దేశం కానప్పుడు నువ్వు ఎవడు రాసు? నువ్వెవడో చెప్పనా? ఒకసారి చూపిస్తారా? చూడు ఇక్కడ యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో ఈ దేవుడు ఎలా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 23వ అధ్యాయం అండి. మీరు కూడా బైబిల్ తీయడమా? లేదు సరిపోద్ది అనుకుంటారా? మీ ఇష్టం, అది చదువుకోండి. యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో ఈ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం. నేను ఇది రాశాను ఇక్కడ, స్పిరిచువల్లీ డివైడెడ్. సరే, 23వ అధ్యాయం ఇలా మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యాకాలపు చనుములను పురుషులు కౌగిలించుకొని, వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలివా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఐగుప్తులో జారత్వము చేసిరి. ఈ పదాలకు అర్థం చెప్పమని చూద్దాం, బ్రాహ్మణుడు కానీ ఎవడైనా కానీ. యవ్వన కాలం ముందు జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యా కాలం చనుములు పురుషులు కౌగిలించుకునేది. అవునా? ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ బొట్టు పెట్టుకున్న వాళ్ళు అంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి ఈ స్త్రీలు. ఈజిప్ట్ దేనికి గుర్తు? ఇప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బొట్టు దేనికి గుర్తు అంటే మేము పలానా వారికి సంబంధించిన వారము అని గుర్తు. ఇది గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా మేము పలానా వ్యక్తులకి సంబంధించిన అని అర్థం.
ఆనాటి కాలంలో యాన్సెంట్ డేస్లో రకరకాల రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలకు ఒకదానికొకటి తనుకోకుండా ఒక రాజ్యంలో ఉన్న వ్యక్తి ఇంకో రాజ్యంలోకి వెళ్ళినప్పుడు వాడికి ఒక సూచన అనేది కనపడుతుంది. ఆ సూచన ఏంటంటే ఈజిప్టులో ఉన్నటువంటి మనుషులు ఎవడైతే ఉంటాడో వాడు నొసటిన బొట్టు పెట్టుకోవాలి. వాడు నొసటిన పెట్టాడు. ఆ నొసటిన బొట్టు పెట్టుకుంటేనే ఆవిడ ఫలానా దేశానికి సంబంధించిన వాడు, రాజ్యానికి సంబంధించిన వాడు అని అర్థం. ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎవరు? వీళ్ళంతా అక్రమ సంతానం. వారి యవ్వన కాలమందే చేరత్వం చేసి వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమైంది, అక్కడ వారి కన్యా కాలపు చనములు పురుషులు పిండి వేయి పడేశారు, కౌగిలించుకున్నారు. అటువంటి సంతానం భారతదేశం మీదకి వచ్చి ఇది మా దేశం మా రాజ్యం అంటారేంట్రా? ఎవడరా మీరంతా? మీకేం పని భారతదేశంలో? నీది ఏ కులం, ఏ మతం, నీది ఏ గోత్రం, నువ్వు ఎవడవు అసలు? ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? నీ కథ ఏంటి? ఇప్పుడు ఈమెని ఈ మాట సరిపోతాయా? ఈ మాటలు అన్నావు అనుకో ఏం తట్టుకుంటుందా? నువ్వు ఈజిప్టోడితో నీ యొక్క కన్యాకాలపు చనువులు పిండించాడంట, అటువంటి సంతానం రాలని అన్నావు అనుకో, ఆ పరిస్థితి చెప్పమని చూద్దాం. చెప్పనంటారా? పత్తి విత్తనాల్లో బయలుదేరతారా? నీ బ్రతుకుల గురించి మీరు అర్థం చేసుకోరు. నేను ఈ అమ్మాయిని ఏమంటానంటే, ఇది ఎంత చక్కగా ఉంది కదా, ఇది ఎందుకు దీన్ని కన్యాకాలపు చనువులు పిండించుకోలేదు? పిండే ఉంటారు తప్పనిసరిగా అంటాను నేను. బయలు పరంగా బయలు మాటలాగానే మాట్లాడుతుంది. ఏమ రైట్? నా సొంత మాటలు ఏం కాదు కదా, నా సొంత మాటలు మాట్లాడుతున్నాను. ప్రూఫ్లు చేసి చూపిస్తేనేమో మీరేం మాట్లాడతలా. నేను ప్రూఫ్ లేకుండా బైబిల్లో ఉన్న సబ్జెక్టు కాన్సెప్ట్ టోటల్గా అర్థం చేసుకొని చెబుతుంటే మాత్రం ఇది తప్పు, ఇలా మాట్లాడొద్దు అంటారు. ఇప్పుడు నేను తప్ప, బైబిల్ తప్ప, ఇటువంటి ఆడాళ్ళ గురించి మాట్లాడడం తప్ప? ఈమెకి బొట్టు ఎందుకు పెట్టుకుంది? ఈ బొట్టు పెట్టుకున్న అటువంటి లేదా బొట్టు పెట్టుకోకపోయినా ఆడదాన్ని ఎవరిదైనా సరే వాళ్ళ జీవితాలు రాజ్యాంగం రాకముందు వీళ్ళని ఈరోజు కూడా కొన్ని కుటుంబాలలో దారుణంగా వాళ్ళని హింసించారు. దారుణంగా హింసించారు వాళ్ళు. అయితే గీతే ఇదిగో ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడాలి. ఇందాక నేను అగ్ని పర్వతం బద్దలైపోతున్న గుండెల్లో అని చెప్పేసి ఒక మాట చెప్పినట్టు గుర్తుంది నాకు. అంటే ఏ వీడియో చెప్పాను గుర్తులేదు. అగ్నిపర్వతం మాట అని చెప్పనా? అగ్నిపర్వతం ఏంటంటే మీరు పెట్టుకోవాల్సినది ఇదిగో ఈడి బొట్టు కాదు, ఈజిప్ట్ వాడి బొట్టు కాదు మీరు పెట్టుకోవాల్సింది. ఈజిప్ట్ వాడిలో ఉన్నటువంటి బొట్టు కాదు మీరు పెట్టుకొని తిరగాలి. ఆ రెండు కాళ్ళ మధ్య నొసటి మధ్య మీరు ఈ బొట్టు కాదు పెట్టుకోమని తిరగాల్సింది. ఇది ముక్కు, ఇది నోరు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నోరు, ఇది ముక్కు, ఇది నొసటి, ఇవి ఈ రెండు కళ్ళు, ఇది. సో మీరు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు వీడితుంది కాదు. ఎందుకంటే ఈ బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ ఆడవాళ్ళ మొత్తాన్ని అత్యంత దారుణంగా అనుభవించి కనీసం వాళ్ళ యొక్క జీవితాలను కూడా ఎదగనీయకుండా అక్షర జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా చేశారు. ఈరోజు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీలో కూడా ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళలో. భారతదేశంలో స్త్రీలు ధన్యులు. నేను ఈ మాట సింపుల్ మాట్లాడాను అనుకున్నావా? అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఏం మాట్లాడమంటాను తెలుసా? మీరు బొట్టు కనుక పెట్టుకుంటే అంబేద్కర్ గారు బొట్టు పెట్టుకొని తిరగాల. ఇంకా నీచంగా మాట్లాడాను సందర్భం ఉంది. మీరు పెట్టుకుంటే భారతదేశంలో ఉన్న ఆడవి బొట్టు పెట్టుకుంటే ఒక దళితుడి యొక్క బొట్టు పెట్టుకొని తిరగాలి అవి. ఎందుకంటే రక్షించింది కాబట్టి ఆవిడ. ఇది బొట్టు పెట్టుకుంటే కుదరదు. ఈ బొట్టు పెట్టుకుంటే మీ ఆడాళ్ళని అత్యంత నీచంగా చేశారు. ఇంట్లోంచి బయటకు కొట్టరాని ఇలా. ఇదే సనాతన ధర్మం అంటాడు. కానీ ఇది దారుణమైనటువంటి మనస్ఫృతిని దాన్ని తగలేసి ఇదిగో ఈ దేవుడనే హోవా ఒక దళిత రాజ్యాంగాన్ని మీకు ఇచ్చారు. మేము అగ్రవర్ణంలో అంటే చూసావు, అగ్రవర్ణంలో బొగడాగా ముఖం మీద కొట్టడాడు.
ముఖం మీద పెట్టి కొట్టడండి. దళిత రాజ్యాంగాన్ని అనుభవిస్తూ దళితులు పడేసినటువంటి భిక్షవాడికి ఈ రోజున ఉన్నటువంటి ఎవరికైనా కానీ ఆడాళ్ళకి ఆ భిక్ష ఆధారంగానే వీళ్ళు బతుకుతున్నారు. ఇంత ఇంత నీచేతంగానా ఒక్క పేదవాడి కుటుంబం రా. వాడు మానసికంగా ఏదైనా చేసుకుంటే ఆ పాపం ఎవరిది, ఆ శాపం ఎవరిది? ఇప్పుడు ఆలోచించారు మీరు? లెగితే పాప పుణ్యాలు ఈ పెద్ద పెద్ద డెవలప్ అంటారు కదా. మీరు ఎటువంటి డైలాగ్ మాట్లాడతారు నాకు తెలుసు, మీరు ఎటువంటి మాటలు మాట్లాడతారు నాకు తెలుసు, ఆ కథ ఎందుకో నాకు తెలుసు. నేను చెప్పాను కదా, నేను బైబిల్ పడ్డాను కాబట్టి నేను ఎందుకు క్రిస్టియన్ అనుకున్నావా? అది యాజక వంశంరా. ఏంటని చెప్తాం? వీడిలో ఉన్నంత నిజాయితీ ఈ అమ్మాయిలో ఉందా? ఈ ముఖంలో కనపడుతుందా? ఈ ముఖంలో కనపడుతుందా? ఈ ముఖంలో ఉన్నంత నిజాయితీ, పేదవాడిలో ఉన్నంత నిజాయితీ ఈ గొట్టం పట్టుకొని తిరిగిందా ఈ పనికి మళ్ళీ దాంట్లో కనపడుతుందా? సిగ్గుందా దీనికి? ఈ ముసలిదానికన్నా సిగ్గుందని అవుతుంది. ఇంకా వాళ్ళ బిడ్డలు కనపడతలా? ఈ ముసలిదానికి ఈ ముఖంలో వాళ్ళ కొడుకు కనపడతలేదా? వాళ్ళ ఇంట్లో వాడు కనపడతలేదు ఈ ముసలిదానికి? నవ్వుతుందా? పెద్ద హిందూ అది. ఎవడక్కడ హిందూ అది? ఎవతరాది అసలు? ఎవరు మీరంతా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? మీరు అక్రమ సంతానం బైబిలే చెప్పింది, నేను చెప్పానా? మీ తల్లులు వాటి యవ్వన కాలంలోనే వాటి చనుములు పిండేశారు. మరి మీరు పెట్టుకున్న బొట్టు కూడా ఈజిప్ట్ది. ఇప్పుడే చూపించాను మీకు, మళ్ళీ చూపించనా? చూడండి ఒకసారి. మీరు పెట్టుకున్న బొట్టు, మీ అమ్మలు పెట్టుకున్న బొట్టు ముత్తైదులో బొకడా బొచ్చుంటాయి కదా, అదంతా రాంగ్. అది దట్ ఈస్ నాన్ సెన్స్. ఏది కాదు, మీదంతా నాస్టీ కల్చర్. దేవుడు అనే అది మొత్తాన్ని బంధుపెట్టాడు. అది గొప్ప దేవుడి గొప్పతనం. అది దేవుడి గొప్పతనం అదిరా. దేవుడిని ప్రేమించాలి. నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత గొప్పగా దేవుడిని ఎడలు ఉంటాడు. ఏ గోత్రం మా ఉంది ఆయన? ఒకసారి ఆ ముఖం చెప్పకుండా ఏం గోత్రం ఉన్నది? హిందువులు అంటారు కదా లెగిస్తే మేము. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. సోయను అధిపతులు, నూపు అధిపతులు, వీళ్ళొకప్పుడు ఆ యొక్క రాజ్యంలో సమాజాన్ని వేధించుకొని తిన్నటువంటి జాతి అయి ఉండొచ్చు. వీళ్ళు చివరికి అవివేకులయ్యారు, మోసపోయారు. ఇప్పుడు ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. ఈ గోత్ర నిర్వాహకులని గుర్తించేవాళ్ళు ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి గోత్రాలు అన్నీ ఈజిప్ట్లో ఉన్నటువంటి గోత్రాలే. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతితో తూలినట్లు ఐగుప్తు తన పని అంతటి విషయమై వారు తోలజేసి ఉన్నారు. తలైనను, తోకైనను, కొమ్మైనను, రెల్లైనను అంటే 4 వర్ణాల సిద్ధాంతం. తల, తోక, కొమ్మ, రెల్లి. నేను కూడా చెప్పాను కదా మాటలు. తల, తోక, కొమ్మ, రెల్లి. ఇది ఎక్కడుంది? ఇది ఐగుప్తులో ఉంది. కానీ మనం ఇందాక ఎక్కడ చూసాం? భగవద్గీతలో కూడా చూసిందాన్ని. ఇది ఇందాక భగవద్గీత. ఇది ఇంతే ఇది 41 ఇది బ్రాహ్మణ, క్షత్రియ, ఇంకెవడాడు వైశ్య, శూద్ర. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇది ఎక్కడిది అండి? ఇది ఈజిప్టులో ఉన్నటువంటి 4 వర్ణాల సిద్ధాంతం. ఇక్కడ ఉంది కదా చూడండి. తలైన, తోకైన, కొమ్మైన, రెల్లైన. ఐగుప్తులో పని సాగింపు వారు ఎవరూ ఉండరు. అంటే ఇది ఐగుప్తు యొక్క సిద్ధాంతము. అప్పుడు ఇది కృష్ణుడు చెప్పింది కాదుగా. కృష్ణ అనే సబ్జెక్టుని తీసుకొచ్చిండు ఎవడు? ఏ కారణం చేతి ఇచ్చారు వాళ్ళు?
మోసుకొని వచ్చారు. వీళ్ళని చంపేస్తూ లోకల్లో ఉన్న వాళ్ళని హిందువులను ముస్లిం అంటాడు. బతకొద్దా? ముస్లిం ఎందుకు మనిషి కదరాడు? వాడు నా దేశంలో పుట్టే సహోదరుడు వాడు. అండ్ ముఖం చూస్తే నా బాధ తట్టుకోలేకపోయింది. మానసికంగా ఎంత ఏడ్చానో అండ్ ముఖం చూస్తేనే అంత జెన్యున్గా ఉన్న కనపడుతున్న మనిషిని నువ్వేదో పెద్ద హిందువు అయినట్టు. ఎక్కడిది? తల, తోక, సైన్యములకు అధిపతి యెహోవా ఇజ్రాయేల్ నుండి తలను, తోకను, తాటి కమ్మను, రీలును ఇది కొట్టేశాడు. ఒక్క దినంలో కొట్టివేశాడు. నిన్నక మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మన ధర్మశాస్త్రాన్ని కొట్టిపడేసి రాజ్యాంగం ఇచ్చాడని చెప్పుకున్నాం. రైట్? వీళ్ళందరూ ఎలా ఉన్నారు చూడండి. ప్రతి నోరు దుర్భషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూసి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి అందైనను, వారి విధవరాండ్ల అందైనను జాలిపడు. అంటే వీళ్ళని లేపేయబోతున్నాడు అని అర్థం. ఎంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. అగ్ని, భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. అది గచ్చ పొదలను, బలురక్కసిరి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును కాల్చిపడేస్తుంది. ఇది భక్తిహీనత ఇంత దారుణంగా ఉంటే పేదవాడు ఎలా బతుకుతాడు చెప్పండి? అదేమిటి నేను హిందూ అని అంటాడు. ఒక్కదానికి సరైన సమాధానం చెప్పడు. నన్ను అడుగుతారు యేసుక్రీస్తు ఎవరో చెప్పాను. వాడికి యేసుక్రీస్తు అర్థం కావాలంటే వాడు చదువుకోవాలి. నాలాగా ఎడ్యుకేషన్ లిస్ట్ అయ్యి ఉండాలి. ఐక్యూ లెవెల్ చాలా పెరిగి ఉండాలి వాడికి. నన్ను అడుగుతుంటారు యేసుక్రీస్తు దేవుడు ఎలా చెప్పేది దాన్ని. ఏంటని చెప్పేది? ఎంత చెప్తాడికి అర్థమవుద్ది? ఒక ప్రశ్న చెప్పాను, రెండు ప్రశ్న వేస్తాడు, ఇంకో ప్రశ్న వేస్తాడు. ఈ ప్రశ్నలు చెప్పుకుంటూ పోవాలి నేను. ఇదే దేవుని సిద్ధాంతం. ప్రతివాడు బైబిల్ చదువుకోవాలి. ప్రతివాడు బైబిల్ చదువుకుంటే సమాజంలో ఉన్న దరిద్రం బయట పెట్టవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎవరిళ్ళు? ఇండియన్ సైడ్లో ఎవరోళ్ళు? ఐగుప్తులో యవ్వన కాలంలోనే చెడిపోయిన జాతి ఇదంతా. నాకు వాస్తవం చెప్పాలంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను బైబిల్లో ఉన్న పదాలు దారుణంగా మాట్లాడతా. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, నాకు నా భార్య బాధపడుతుంటుంది, ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, సమాజం రాని చూస్తుంది, అసహించుకుంటుంది రాని చూసి అని. ఆ ఒక్క కాన్సెప్ట్ నా ముందు పెడతాం వలన నేను కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నాను. మిగిలిన అసలు నేను లెక్క చేయను అసలు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆలోచన విధానం ఎంత దారుణంగా ఉన్నప్పుడు నేను అంత దారుణంగా దాని ఎఫర్ట్ కూడా అంతే చూపించాలి. ఎలాగో సొల్లేసుకొని కూర్చోకూడదు. మాట్లాడితే గుండెలు పగిలిపోవాలి, గుండెలు అదరాలి, మనిషిలో ఉన్నటువంటి ఆ నీచత్వం బయట రావాలి, మనిషిలో ఉన్నటువంటి ఆ దరిద్రం, అసూయ, ఈర్ష్య మొత్తం కరిగిపోవాలి. అంత దారుణంగా మాట్లాడతాను. అది బైబిల్ యొక్క గొప్పతనం. దేవుడు ఆ రేంజ్లో ఉంచాడు నన్ను. కాకపోతే ఏంటంటే అందుకనే చాలామంది పెళ్లి చేసుకోరు. ప్రవక్తలు ఆల్మోస్ట్ చాలామంది పెళ్లి చేసుకున్నట్టు కనపడదు, కానీ కొంతమంది చేసుకుంటారు. ఇప్పుడు యెహెజ్కేలు చేసుకున్నాడు, భార్యను చంపేశాడు. ఎందుకంటే అటువంటి మాట మరి మాట్లాడకూడదు కదా. భార్యను చంపేశాడు దేవుడు. ఎందుకంటే భార్య ఎప్పుడు భర్తకి ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు రెఫరెన్స్గా చదువుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ధర్మశాస్త్రం ఏముంది? చెప్పిన ధర్మశాస్త్రం ఉంది. నేను ఎన్నుకున్నటువంటి కుటుంబం, ఆ భార్య పిల్లలు అందరూ ఒకేలాగా ఉండాలి. ఒకడు వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుని యొక్క గొప్పతనం అది, ఆలోచన అది. నువ్వు భర్త మాట్లాడుతున్నాడా? లేదు మా వాడు మాట్లాడుతున్నాడా? రే వాడు మాట్లాడేది నా ఫ్రెండ్ ఎలా మాట్లాడుతున్నాడా? ఎస్, నా ఫ్రెండ్ మాట్లాడే దాంట్లో ఇది కరెక్ట్గా వాస్తవం ఉందిరా అని అంటాడు. అని వాడు హెచ్చరించాలి పక్కనోడికి కూడా. వాడు చెప్పేదంటే తప్పే ఉంది, రెఫరెన్స్ చూపిస్తున్నాడు కదా, పోయి చదువుకో అని చెప్పాలి. నేనేమంటారండి తెలుసా, చాలామంది నన్ను ఏమంటారంటే వ్యతిరేకిస్తారు కొన్ని సందర్భాల్లో. అంటే నేను ఇలా చెప్తున్నాను కాబట్టి నేనేమన్నానంటే, ఒకవేళ ఇండియన్స్ మొత్తానికి కనుక ఇతర దేశాల నుంచి ప్రమాదం కనుక వస్తే నేను నిలబడిపోతా అడ్డంగా. బైబిల్ బట్టి మరీ అడ్డంగా నిలబడిపోతాను నేను, తెలుసా. నేను ఇదే చెప్తాను అందరికీ. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు హిందువుగా భయపడతావు,
నేను హిందువుగా నిలబడతా బైబిల్ పట్టుకొని. నేను ఎటు నుంచి ఏమంటుంది బైబిల్ ద్వారా, ఏ దేశం నా ముందు నిలబడ్డావు. నేనంత నా ఫ్రెండ్స్కి కానీ ఇంకోళ్ళకి కానీ నేను అటువంటి ధైర్యాన్ని ఇస్తా. ఇంకా వాడు భయపడతాడు, వాడొచ్చి ఈడొచ్చా అంటాడు అండి. నాతో పెట్టుకోమని చూద్దాం. అది మన దేశంలో ఉన్నాం, ఈక్వాలిటీని ప్రదర్శిద్దాం. నువ్వు ఇండియాలో ఎంత ఈక్వాలిటీగా లేకపోయినా ఇతర దేశాల్లో ఈక్వాలిటీకి వచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్న స్థితిగతులు కానీ ఇక్కడ ఉన్న ఈ దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ని ఆలోచించుకొని ఈ దేశంలో ప్రవేశపెడతాం, నేర్చుకో. నువ్వు హిందూ అయ్యి ఉండొచ్చు, నేను కాదు దాంట్లో. ఇది నేను అంగీకరించాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు అక్రమ సంతానం? ఇది అన్నాడు కదా ఆ రాధామోహన్ దాస్ అనేవాడు, ఏమన్నాడు వాడు? ఇప్పుడు వీడున్నాడు కదా, దాసుడు అనేవాడు కదా, వీడు ఎవడో సంబంధించినవాడు. వీడి తల్లి దాని యవ్వన కాలంలోనే తన యొక్క చనువులు పిండించుకుందిగా. మరి ఇది అకార్డింగ్ బైబిల్ రైట్. నేను బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నాను లేదు, ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను, బైబిల్లో చూపించాను లేదా, ఆ మాట ఇప్పుడు మాట్లాడుతున్నాను. మళ్ళీ చూపించి మాట్లాడతాను కుదరదు. వీడు ఎవడికి సంబంధించినోడు? వీడి తల్లి బొట్టు పెట్టుకుంటే, రాధా మనోహర్ దాస్ తల్లి కనుక బొట్టు పెట్టుకుంటే అది ఈజిప్ట్కి సంబంధించింది కదా. ఈజిప్ట్లో దాన్ని వ్యభిచారం చేశారు కదా. దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే మీకు సబ్జెక్ట్ జరిగింది క్రిస్టియన్ అనేవాడికి, అది తలకాయ నొప్పి. నేర్పిస్తే నేర్చుకో. ఈ గరుడ పురాణం వాడు ఇక్కడికి వచ్చి పెట్టాడు. గరుడ పురాణం ఎవడిదిరా? ఆంధ్రదేశంలో కనపడదు, తమిళనాడులో కనపడదు గరుడ పురాణం. ఈ గరుడ పురాణం ఎవడివి? ఎక్కడవి ఇవన్నీ ఎక్కడవి అంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న జనాన్ని చంపుతున్నారు. ఇదేగా చేస్తుంది ఇది, ఇంకేమన్నా ఉంది ఇక్కడ? ఇప్పుడు ఈ పనికి మాలాడి కన్నా తెలుసా? చెప్పు, ఎవడి ముఖంలో నీతి కనపడుతుంది? ఎవడు నీతిగా కనపడుతున్నాడు? నాకైతే అసలు వాడు ఒక అగ్నిలా కనపడుతున్నాడు. మనిషి ఎంత బాగా కనపడుతున్నాడు అసలు. మనిషిలో ఆ నిజాయితీతనం ఎంత ముందుకొచ్చి కొట్టొచ్చడే కనపడుతుంది కదా. అంత నీతి కలిగిన మనసు ఎవరికైనా ఉందా? బైబిల్ అయితే అంటది, నీతి కలిగిన వాడు సింహంలాగా ఉంటాడు. బైబిల్లో ఉన్నటువంటి సామెతల గ్రంథం అది. నీతిమంతుడు సింహంలాగా ఉంటాడు. ఎవడు సింహంలాగా ఉన్నాడు? ఇది శివంగిలాగా ఉందా? పాలిపోయిన మొహం వేసుకొని బొట్లు పెట్టుకొని తిరిగింది కదా. ఇప్పుడు ఈ మాటలు బైబిల్లో ఉన్న మాటలు ఇంకా తెలుసా? ఈ అమ్మాయికి తెలుసా? ఇది బాగానే ఉందిగా. మరి మంచిగా నున్నగా ఏమంటుందని నూనె పట్టి ఉందిగా. చెప్పు, ఈ మాటలు ఈ అమ్మాయికి వాడదాం. మరి వాడతాను, నేనైతే వాడతాను. మరి బుద్ధి జ్ఞానం లేకపోతే, సిగ్గు శరం లేకపోతే పేదల మీద పడతారా? టైము ఆల్రెడీ 53 minutes అయింది, అందుకోసం ఆపుదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం వీడియో మొత్తం చూడండి, అందరూ చూపించండి. మనం సమాజాన్ని నిర్మించాలి, బైబిల్ ద్వారా సమాజాన్ని నిర్మించాలి. ఇంకా దేని ద్వారా నువ్వు సమాజాన్ని నిర్మించలేవు. రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలి, రాజకీయ నాయకులు చేసే తప్పుల గురించి మాట్లాడాలి. చాలా పనులు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి. పేదలను బతికించండి, పేదలని చంపకూడదు. నువ్వు పేదలను ఎప్పుడైతే చంపావో దేవుడు నీ బిడ్డలతో సహా చంపుతాడు. నువ్వు పేదలను ఎప్పుడైతే నువ్వు ఆసరాగా నిలబడవో నీ బిడ్డల బెచ్చబెత్తుకుని చేస్తాడు. ఇప్పుడే చూపించాను వాక్యం, అది నిలబడదు. ఇక గవర్నమెంట్ చూసుకోండి, మళ్ళీ చూపిస్తా చూడండి. కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూసి సంతోషింపడు, వారిలో తల్లిదండ్రులు లేని వారి అందైనను వారి విధవయ అరాండ్ల అందైనను జాలిపడడు. ఇంతగా జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది, అది గచ్చ పొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును. అడవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగిసి ఉండును. అంత దారుణంగా చంపబోతున్నాడు. సమాజమా, మీరు మేలుకోకపోతే మీ యొక్క జీవితాలకు రక్షణ ఎవ్వడు ఇవ్వలేడు. కాబట్టి మీ యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ పట్టండి, ప్రతి వాడిని హెచ్చరించండి. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, పెద్దోళ్ళ దగ్గర నుంచి ముసలోళ్ళ దగ్గర వరకు హెచ్చరించండి. జాగ్రత్త. బైబిల్ బట్టి సభ్య సమాజంలో మనిషి ఎంతో కొంత దేవుని యొక్క సర్వీస్ చేసి చచ్చిపోండి.
పరిశుద్ధంగా ఉంటారా లేదా అనేది అది ఒక పరిశుద్ధుడిని నువ్వు ఆస్వాదించుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాకు బైబిల్ అంటేనే వ్యసనం, సబ్జెక్ట్ అంటే వ్యసనం. నాకు ఆ వ్యసనాన్ని తట్టి నేను మీకు ఏం పని చేయలేను. నేను నాకు బైబిల్ అంటే వ్యసనం, అదొక వ్యసనంగా మారిపోయింది చదవటం. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.